నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్కు MQ-9B డ్రోన్స్ హంటర్ కిల్లర్స్ కొనుగోలుకు సిద్ధం. ఉగ్రవాదులకు చుక్కలే. మంచు కురిసే చోట మండుతున్న ఎండలు. కాశ్మీర్లో 25 ఏళ్ల గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతల నమోదు. పులులని సంరక్షించడం మనందరి బాధ్యత. ప్రపంచ పులుల దినోత్సవంలో మేధావుల పిలుపు. స్పందనకు వందనం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వెల్లువెత్తిన వినతులు. చాయ్, సమోసా, బిస్కెట్స్ కోసం 3 కోట్లు ఖర్చు. తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల లీలలు. ఉద్యోగులు సమయపాలన పాటించాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. కమిషనర్ నారపురెడ్డి మౌర్య హెచ్చరిక. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమలలో శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుమలలో శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి పలు ప్రాంతాలలో స్థలాన్ని పరిశీలించారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేసేందుకు గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలం, ఆదిశేషు విశ్రాంతి గృహం ప్రక్కన ఉన్న టీటీడీ కళ్యాణ మండపం ప్రాంతం, తిరుమల డిఎఫ్ఓ కార్యాలయం పరిశీలించారు. అనంతరం ఇటీవల ఆధునీకరించిన అన్నమయ్య భవనంలోని సమావేశ మందిరంను పరిశీలించారు. అదనపు ఈవో వెంట ఎస్సీ జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈవో సెల్వం, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. పాకరాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కేసు ఎట్టకేలకు ఛేదించారు పోలీసులు. అరెస్టు వివరాలను ఎస్పీ సుబ్బరాయుడు మీడియాకు వివరించారు. వీళ్ళు 4 వ్యక్తులు కలిసి చాలా కాలంగా అతని మీద అబ్జర్వేషన్ ఉంచి అతన్ని కిడ్నాప్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఒక డమ్మీ పిస్టల్ ఏదైతే ఉందో డమ్మీ పిస్టల్ తీసుకెళ్ళి డమ్మీ పిస్టల్ ద్వారా అతన్ని బెదిరించి వాళ్ళ కారులో ఎక్కించుకొని దూరంగా తీసుకెళ్ళి అతను అరుస్తాడేమనే ఒక రీజన్తో కొన్ని ఇంజక్షన్లు కూడా అతని మీద ప్రయోగించారు. మత్తు ఇంజక్షన్లు కూడా ప్రయోగించారు. ఈ మత్తు ఇంజక్షన్ తీసుకోవడానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కూడా అప్రోచ్ అయ్యి అతని ద్వారా తీసుకొని అతని దగ్గర కిట్ తెచ్చారు. సో అతన్ని కూడా కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. తర్వాత మా టీం అందరూ కలిసి వారిని ట్రేస్ చేసి పట్టుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు ఈవెన్ మా పోలీస్ జీపుని కూడా కాదని పోలీస్ జీప్ తగిలించి వాళ్ళ వెహికల్ తగిలించి పారిపోతుండగా మళ్ళీ సరౌండ్ చేసి చాలా కష్టపడి వీళ్ళందరినీ అతన్ని సేవ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. అందులో 3 దొరికారు. ఇంకొకరు మన చిన్నగుట్కల మండలం వ్యక్తే పారిపోవడం జరిగింది. అతన్ని కూడా తొందరలో పట్టుకోవడం జరుగుతుంది. ఉద్దేశం కేవలం అతని నుంచి డబ్బులు తీసుకోవాలి. అతను ఇల్లు అన్నీ బాగున్నాయి, సో ఇతనికి ఏదో డబ్బు ఎక్కువ ఉందని అతని కొడుకుకి డిమాండ్ చేశారు. దాదాపు 2 కోట్ల వరకు డిమాండ్ చేశారు. బంగారం అన్ని తీసుకురామన్నారు. చాయ్, సమోసా, బిస్కెట్, స్నాక్స్ కోసం 3 కోట్ల బడ్జెట్. ఇంతకీ ఇంత కాస్ట్లీగా ఖర్చు చేసే నగరపాలక సంస్థ ఎక్కడుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? ఆసక్తికర కథనం మీకోసం. ప్రపంచంలోనే అత్యధిక గుర్తింపు కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి. ఈ నగరానికి ఉన్న ప్రత్యేకత వేరే లెవెల్. తిరుపతి మున్సిపాలిటీ నుండి, కార్పొరేషన్ నుండి స్మార్ట్ సిటీ ఇలా దశల వారీగా అప్గ్రేడ్ అయ్యి కేంద్ర ప్రభుత్వాల నుండి ప్రత్యేక అవార్డులు, గుర్తింపు ఉన్న నగరం తిరుపతి. అయితే తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మాత్రం అధికారుల యొక్క చేతివాటానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇదేమిటని ప్రశ్నించే సరైన అధికారులు లేకపోవడమో, లేక మనల్ని ఏం చేయగలరు అనే విచ్చలవిడి ధైర్యమో తెలియదు గాని ఇష్టానుసారంగా దొంగ బిల్లులను పెడుతూ తిరుపతి ప్రజలు కట్టిన సొమ్మును ఇలా చాయ్, సమోసా, బిస్కెట్ పేర్లతో 3 కోట్ల పైచిలుకు అవినీతికి మున్సిపల్ శాఖ సిబ్బంది పాల్పడ్డారు అంటే చిన్న విషయం కాదండోయ్. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పడి 3 సంవత్సరాల 4 నెలలు పూర్తయింది. ఈ వ్యవధి కాలంలో సుమారు 3 కోట్ల 50 లక్షల పైచిలుకు స్నాక్స్కి ఖర్చు పెట్టారంటే వీరి యొక్క పనితీరు ఏమిటో ఇట్టే అర్థమవుతోంది. కౌన్సిల్ సమావేశాలు జరిగే సమయంలో కార్పొరేటర్లు, కమిషనర్లు, మున్సిపల్ సిబ్బందికి ఇచ్చే చాయ్, సమోసా, బిస్కెట్ ఖర్చు సుమారు 3 కోట్ల దాటిందంటే చిన్న విషయం కాదు. ఇదే అంశాన్ని
తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు నరసింహాచారి, కమిషనర్ నారపురెడ్డి మౌర్యకు వినతిపత్రం అందజేసి ఇంతటి అవినీతికి పాల్పడుతున్న ఇంటి దొంగను ఈశ్వరుడైనా గుర్తించలేరు అనే నానుడిని నిజం చేస్తూ ఇంటి దొంగలను గుర్తించాల్సిన బాధ్యత తల్లి స్థానంలో ఉన్న మీకు ఉందని, ఇటువంటి ఇంటి దొంగను భరతం పట్టేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సిబ్బంది కోరారు. ఇప్పటికైనా చాయ్, సమోసా, బిస్కెట్ పేరుతో దోచుకున్న డబ్బును కక్కించేలా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రం యొక్క ఖ్యాతి దిగజారుతుందని విన్నవించారు. తిరుపతి పట్టణ రూపురేఖలు మార్చాల్సిన మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది ఇటువంటి దొంగ బిల్లులను పెట్టి నగర ప్రజలు కట్టిన ట్యాక్స్, పన్ను, రుసుమును దుర్వినియోగం చేయకుండా చూసేలా చర్యలు చేపట్టాలని విన్నవించారు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఈ కార్పొరేషన్లో ఈ గడిచిన 3 సంవత్సరాల కాలంలో కేవలం స్నాక్స్ అంటే టీ, సమోసా, బిస్కెట్, ఇక మహా అయితే జీడిపప్పు పెడతారేమో మా కౌన్సిల్ మీటింగ్ అప్పుడు 3 కోట్ల రూపాయలు బిల్స్ వేశారు. 3 సంవత్సరాల్లో ఒక కార్పొరేటర్లు లేదా కౌన్సిల్ లేదా స్పందన కార్యక్రమం 3 సంవత్సరాల్లో కేవలం బిస్కెట్స్, స్నాక్స్, సమోసాకి 3 కోట్ల రూపాయల బిల్లు ఏంటండి? మేము అందాజుగా రోజుకి లెక్క వేసుకుంటే ఒక రోజుకి కౌన్సిల్ కానీ మున్సిపల్ అధికారులు కానీ 5,000 రూపాయల బిస్కెట్లు, సమోసాలు తినేయాలి. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే ఇట్లా అధికారులు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి అవినీతి పైనంతా కూడా ప్రశ్నించడం జరిగింది. కమిషనర్ గారు స్పందిస్తారని కోరుకుంటున్నాం. జిల్లాలో నెలకొన్న సమస్యలపై ప్రజల నుండి వస్తున్న ప్రతి ఒక్క ఫిర్యాదులపై అధికారులు జవాబుదారీగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రజల నుండి ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరిస్తున్న ప్రజా ఫిర్యాదులను సకాలంలో నాణ్యంగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్డీసీలు దేవేంద్రరెడ్డి, కోదండరామిరెడ్డి, చంద్రశేఖర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్య పరిష్కార వేదిక ద్వారా అర్జీలను స్వీకరించి సత్వర పరిష్కార దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క 13వ వారసుడు సంభాజీ రాజే ఛత్రపతి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి టీటీడీ తరపున సారెను ఈవో సమర్పించారు. తిరుత్తని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ జీవో శ్యామలరావు సోమవారం సమర్పించారు. టీటీడీ అధికారులకు తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ చైర్మన్ శ్రీధర్, జాయింట్ కమిషనర్ అరుణాచలం, తిరుత్తని ఆలయ బోర్డు సభ్యులు, ఇతర అధికారులు ఘనస్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తని అత్యంత ప్రముఖమైనదని తెలిపారు. టీటీడీ 2006 నుండి ఆడి కృత్తికను పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తుందని చెప్పారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పారుపతేదార్ తులసి ప్రసాద్, వేద పారాయణదారులు ఉన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రం నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు రాష్ట్రంలో వెలిసి ఉన్న ఈ దివ్యక్షేత్రం తమిళులు అత్యంత భక్తిపూర్వకంగా స్తుతించే ఆరుపడై వీడులో ఒకటి. సురపద్ముడనే అసురుని సంహరించి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ తన ఉభయ దేవేరులైన శ్రీ వల్లి దేవయాని అమ్మవార్ల సమేతంగా తనికేశన్గా వెలిసి భక్తులచే పూజలు అందుకుంటున్నారు. ఈ క్షేత్ర ప్రాశస్త్యంలో మరొక ముఖ్యమైన చారిత్రక నేపథ్యానికి వస్తే ఇక్కడ వెలసి ఉన్న పుష్కరిణిలో సర్పరాజు వాసుకి స్నానం ఆచరించి సముద్ర మదనం సమయంలో మందర పర్వతానికి తనను తాడుగా ఉపయోగించి దేవాసురులు అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఏర్పడిన గాయాల నుండి ఉపశమనం పొందాడు. ఈ ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాలలో ఆడి కృత్తిక అత్యంత ప్రముఖమైనది. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూలతో అలంకరించిన కావడలను ఎత్తుకువెళ్లి మొక్కుబడులు చెల్లించడం విశేషం. పర్వదినం రోజు ఈ తిరుపతిని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా టీటీడీ తరపు నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల టెంపుల్ తరపు నుంచి మనము ఒక వస్త్రాన్ని స్వామికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అదే పద్ధతిలో ఇక్కడ మనము వస్త్రం సమర్పించడం జరిగింది. 2024
2024 ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో కలెక్టరేట్ నందు సెల్ఫీ పాయింట్ను కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఒలింపిక్ క్రీడలు 2024 జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ నందు సెల్ఫీ పాయింట్ను ప్రారంభించి ఫోటో దిగి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు జిల్లా తరపు నుండి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి అని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో ఒలింపిక్స్ 2024కు సంబంధించిన సెల్ఫీ పాయింట్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ ఒలింపిక్స్ క్రీడలు అంగరంగ వైభవంగా జూలై 26న ప్రారంభమై ఆగస్టు 11 వరకు జరగనున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒలింపిక్స్ 2024 నందు పాల్గొంటున్నాయని తెలిపారు. మన భారతదేశం నుండి మను భాకర్ షూటింగ్లో కాంస్య పతకం సాధించడం దేశానికి గర్వకారణమని, క్రీడా స్ఫూర్తితో భారత్ నుంచి ఒలింపిక్స్లో పాల్గొంటున్న మిగిలిన 117 మంది క్రీడాకారులకు తిరుపతి జిల్లా ప్రజల తరపున జిల్లా కలెక్టర్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను పాఠశాల స్థాయి నుండే ప్రోత్సహిస్తోందని తెలిపారు. మను భాకర్ ఆల్రెడీ మనకి దేశాన్ని ఎంతో గర్వకారణం చేసే విధంగా బ్రాంజ్ మెడల్ కూడా సాధించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో మిగతా ఏదైతే మనకి భారత్ నుంచి కంటింజెంట్ ఏదైతే సుమారుగా 100కు పైన 112 మంది కంటింజెంట్తో మన అథ్లెట్స్ అందరూ మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ తిరుపతి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐ సిన్సియర్లీ హోప్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి పథకాలు మన దేశానికి తీసుకొచ్చి వాళ్ళకి మన దేశానికి ఒక గర్వకారణంగా ఉండాలని కోరుకుంటూ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15న అన్ని ప్రాంతాల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఈరోజు తిరిగి ప్రభుత్వం వచ్చిన వెంటనే సూపర్ 6లో భాగంగా అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈరోజు అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల మొదలైంది. మిగిలిన చోట్లంతా కూడా ఆగస్టు 15 నుంచి ఖచ్చితంగా కూడా ఓపెన్ అవుతోంది. పేదవాళ్ళ ఆకలి తీర్చే ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేసి కూడా తెలియజేసుకుంటున్నా. మనమందరూ కూడా చూసాం, ఈ పొరుగు రాష్ట్రంలో తమిళనాడులో కూడా జయలలిత అమ్మ క్యాంటీన్లు పెడితే అది ప్రభుత్వాలు మారినా కూడా డిఎంకే ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని కొనసాగించారు. ఆ పథకాలన్నీ కూడా కొనసాగించారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి కనీసం ఆ బుద్ధి కూడా తెచ్చుకోలేని మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. 5 రూపాయలకే కడుపు నిండా మరి భోంచేసి ఒక స్వీటు, ఇడ్లీ, వడ, పొంగలి ఇన్ని ఐటమ్స్తో మరి నీళ్లు సురక్షితమైనటువంటి ప్రదేశాల్లో మరి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆహారాన్ని అందించి నాణ్యత పెంచి ఒక 5 స్టార్ కాకపోయినా కనీసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయినా పేదవాళ్ళు తిన్నామనే ఒక సంతృప్తి, ఆరోగ్యకరంగా వాళ్ళు జీవించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. అదే స్ఫూర్తితో అదే ఆశయాన్ని ఈ రోజున కొనసాగించే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఇది పేద బడుగు బలహీన వర్గాల వారికి 5 రూపాయలకే కడుపు నిండా భోంచేసి మరి ఆరోగ్యకరంగా జీవించేదానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్న ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సమయపాలన పాటించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అన్నారు. నగరపాలక సంస్థలోని హెల్త్, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులు సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య, అభివృద్ధి పనులను సోమవారం తెల్లవారుజాము నుండి కమిషనర్ పరిశీలించారు. ముందుగా 18వ వార్డులోని పారిశుధ్య కార్మికుల మస్టర్ గది వద్ద కార్మికుల హాజరు పట్టికను పరిశీలించారు. ఎంతమంది వచ్చారు, వారు ఎక్కడెక్కడ విధులు నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి న్యూ బాలాజీ కాలనీలో గల చెత్త నిర్వహణ కేంద్రాన్ని, చుట్టుపక్కల జరుగుతున్న పారిశుధ్య పనులను, ఇంటింటి చెత్త సేకరణను పరిశీలించారు. ప్రతిరోజు మా సిబ్బంది చెత్త సేకరణ వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే న్యూ బాలాజీ కాలనీ, ముత్యాలరెడ్డిపల్లి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లలో జరుగుతున్న పనులను పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముత్యాలరెడ్డిపల్లి వద్ద వాటర్ ట్యాంక్, కొన్ని ఇండ్ల వద్ద నీటి సరఫరాను,
నీటి సాంద్రత పరీక్షను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చెత్తను ఒక క్రమ పద్ధతిలో సేకరించాలని, ఎక్కడా కూడా రోడ్లపై చెత్త లేకుండా సిబ్బంది పనిచేయాలని అన్నారు. ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి మంచినీటిని ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు. నీటి కలుషితం జరగకుండా చూడాలని అన్నారు. అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డీసీపీ శ్రీనివాసులు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఈ మహేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, మేస్త్రీలు, వార్డు సెక్రటరీలు తదితరులు ఉన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున అర్జీలు కమిషనర్కి అందజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి తిరుపతి నగరవాసులు అనేక సమస్యలపై అర్జీలు కమిషనర్ నారపరెడ్డి మౌర్యకి అందజేశారు. కనీస మౌలిక సదుపాయాలు లేక డివిజన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని కమిషనర్కు విన్నవించారు. ఈ సందర్భంగా కమిషనర్ అధికారుల వ్యవహార తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారుల యొక్క పనితీరు మారకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఉద్దేశించి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నారపరెడ్డి మౌర్యను పలు డివిజన్ల కార్పొరేటర్లు సత్కరించారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్యను కార్పొరేటర్లు నరసింహాచారి, బొక్కం అనిల్, దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి, అన్న అనిత యాదవ్, నరేంద్ర తదితరులు విచ్చేసి మున్సిపల్ కమిషనర్ను శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు కమిషనర్కు వినతిపత్రం అందజేసి తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, వారిపై సమగ్ర విచారణ చేసి నగరపాలక సంస్థ నిధులను దుర్వినియోగం చేయకుండా కాపాడాలని కోరారు. పులులు వద్దు, ఇంటి స్థలాలు కావాలి అని డిమాండ్ చేస్తూ తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనం వద్ద సోమవారం ఉదయం ధర్నా చేశారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. టీటీడీ బిల్డింగ్, ఏడీ బిల్డింగ్ దగ్గరకు 2 విషయాలపైన వచ్చాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఒకటి, తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఈ పుణ్యక్షేత్రం కన్నీళ్ళ క్షేత్రంగా ఉంది. ఈ కన్నీళ్లు తుడవాలంటే ఈ స్థలాలు ఇవ్వాలి. ఇది పుణ్యక్షేత్రం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. స్థలాలు ఎక్కడున్నాయి? ఒక జూ పార్క్ దగ్గరే 7,000 భూములు ఉన్నాయి. ఈ భూములన్నిటినీ ఆ పులులకు స్థలాలు వద్దు, మనుషులకు స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టుకునేటట్టుగా చేయమని నేను చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తూ, రెండో విషయం, మంగళవారం దర్శనం మేము ఏర్పాటు చేశాం. అదే దర్శనాన్ని ప్రతి మంగళవారం స్థానికులకు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. విఐపి దర్శనాల లిస్టు కూడా వెంకయ్య చౌదరి కొత్త ఆయన వచ్చాడు, ఐఆర్ఎస్ ఆఫీసరు, ఆ లిస్టును బయట పబ్లిక్ డొమైన్లో పెట్టమని మేము డిమాండ్ చేస్తాం. తిరుపతి రూరల్ మండలం తనపల్లి పద్మగిరి కొండపై వెలిసిన శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి స్వామివారి ఆడికృత్తిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి రూరల్ మండలం తనపల్లి పద్మగిరి కొండపై వెలసిన శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామిని దర్శించుకుని భక్తులు కావడితో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో మేల్కొల్పి సుగంధభరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆడికృత్తిక ఉత్సవాలను పురస్కరించుకుని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు షణ్ముఖస్వామి మాట్లాడుతూ, ఆడికృత్తిక సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకమని తెలిపారు. అదేవిధంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లోని భక్తులందరూ స్వామి దర్శనానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. తనపల్లి కొండపై ఉన్న శ్రీ దండాయుధపాణి స్వామి బ్రహ్మచారి రూపంలో ఉన్న యంత్రపీఠం పైన 1979లో గణపస్వామి వారు స్థాపించడం జరిగింది. ఈ బ్రహ్మచారి రూపంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్య సమస్యలు ఉన్న వారికి వెంటనే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. అలాగే వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ఈ స్వామిని దర్శించిన వారి ప్రతి ఒక్కరికి కూడా వెంటనే వారి యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోయి త్వరగా వివాహం కానీ సంతానం కానీ అవుతుంది.
శ్రీకాళహస్తి స్వామి ఆలయానికి అనుబంధ ఆలయమైన విజ్ఞానగిరిపై వెలసి ఉన్న కుమారస్వామి కొండపై ఆడికృత్తిక సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో కావిడిలెత్తి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ ఈవో ఎన్ఎస్ మూర్తి క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వివిధ స్వచ్ఛంద సంస్థలు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను పాలిసెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ జూలై 31న నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్పాట్ అడ్మిషన్స్ ఉదయం 10 గంటలకు అన్ని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని, కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకువచ్చి కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చునని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పాలిటెక్నిక్ అడ్మిషన్ చివరి దశకు వచ్చినాయి. ఇప్పుడు 31 జూలై 31 తారీఖున స్పాట్ అడ్మిషన్ ఉన్నాయి. దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే 23-24 సంవత్సరంలో పాలిసెట్ రాసిన వాళ్ళు, రాసి సీట్ రాని వాళ్ళు మాత్రమే. ఎక్కడైనా వేరే కాలేజీలో చేరుంటే వాళ్ళకి రాదు. సీట్ ఎక్కడా రాని వాళ్ళు, 10th క్లాస్ ఒకసారి పాస్ అయిన వాళ్ళు, లేదా అటెంప్ట్లో పాస్ అయినా కూడా పర్వాలేదు, 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్. ఇలాంటి వాళ్ళు 37-24 లోపల అప్లికేషను ఏ కాలేజీలో చేరాలనుకుంటారో ఆ కాలేజీలో అప్లికేషన్ మధ్యాహ్నం లోపల ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 37 తారీఖున అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే 4th నుంచి 10th వరకు టీసీ స్టడీ సర్టిఫికేటు, టీసీ, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్తో పాటు అన్ని ఒరిజినల్తో పాటు 3 సెట్లు జిరాక్స్ తీసుకొని రావాలేను. స్పాట్ అడ్మిషన్ కాబట్టి అప్పుడే ఫీజు చెల్లించి అప్పుడే సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి ఆటోనగర్ను ఆటోనగర్ 2 చేయాలని మెకానిక్లు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తిరుపతి 2వ డివిజన్ పరిధిలో ఉన్న ఆటోనగర్ను ఆటోనగర్ 2 చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కారు, జీపు, జేసీబీ, సుమో వంటి వాటిని రిపేర్ చేసే మెకానిక్లు ధర్నా నిర్వహించారు. అనేక సంవత్సరాలుగా మెకానిక్ వృత్తి నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, అయితే ఆటోనగర్లో నివాసం ఉంటున్న మెకానిక్లకు కనీస సౌకర్యాలు, సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రస్తుత అధికారులు కృషి చేయాలని ధర్నా నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ అని, ఆర్డీఓ అని, మున్సిపల్ కమిషనర్ గారికి తిరుగుతున్నాము. ఎవరు స్పందించలేదు. ఇప్పుడుండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న 2వ ఆటోనగర్ వస్తుందని, తిరుపతి పుణ్యక్షేత్రంలో స్మార్ట్ సిటీ అయిన తిరుపతికి 2వ ఆటోనగర్ కావాలని మన వర్కర్లందరూ ఎదురు చూస్తున్నాము. గత 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా తిరుగుతున్నాము. మనం ఉండడానికి ఇల్లులు లేవు, షెడ్యూల్ లేవు, షెడ్డు బాడుగులు కట్టుకుంటున్నాము. సంవత్సరానికి మన సంపాదన మొత్తం బాడుకే వెళ్ళిపోతూ ఉంది. నెలకి 15,000 20,000 షెడ్డు బాడుగులు కట్టలేక మన ఫ్యామిలీ వీళ్ళని పోషించుకోలేక జీవనోపాధి కోల్పోతున్నాము. ఫోటో స్టూడియోలను నడుపుకుంటూ కుటుంబ పోషణ కోసం ఈ వృత్తిని జీవనాధారం చేసుకున్న ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అందరూ ఒక జేఏసీగా ఏర్పడి భవిష్యత్తులో ప్రభుత్వం ద్వారా వచ్చే ఇతరత్ర లబ్ధిని పొంది సంతోషంగా మెలుగుదామని తిరుమల తిరుపతి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ రెడ్డి మరియు సభ్యులు రఫీ, సురేష్ బాబులు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఫోటోగ్రాఫర్లకి ఒక సందేశం ఏమంటే, ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడ జేఏసీ అవగాహన ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు పెడుతున్నాము, ప్రయోజనాలు ఏంటి దానివల్ల అనేది తెలుసుకోవాలని ముఖ్యంగా తిరుపతి జిల్లా ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా వచ్చి హాజరై వాళ్ళ యొక్క అభిప్రాయాలు, అనుమానాలు నివృత్తి చేసుకుని జేఏసీ సభ్యత్వాలు చేరడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాము. రెండోది, ఈ ఈవెంట్స్ ఫోటోగ్రాఫర్స్ని చాలా తొక్కేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈవెంట్ వాళ్ళకి మా నమస్కరించుకుంటూ దీనికి ఫోటోగ్రాఫర్ని మినహాయించి మీ వ్యాపారాలు చేసుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుందని, మాకు ఒక వృత్తిని బతికిచ్చిన వారు అవుతారని కోరుకుంటున్నాము. గత 35 సంవత్సరాలుగా అఖండ విష్ణు సహస్రనామ జప యజ్ఞాన్ని 27 గంటలు ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా విష్ణు సహస్రనామ కల్చరల్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ నాగేంద్ర సాయి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్విమ్స్లో ప్రతి శనివారం నాడు అక్కడ ఎన్టీఆర్ స్టాట్యూ బ్యాక్ సైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అక్కడ రోగులకి సాంత్వన, ఉపశమనం, వ్యాధి నివారణ జరగాలని చెప్పి 1 గంట పాటు విష్ణు సహస్రనామం, గోవిందనామాలు, ధన్వంతరి మంత్రం చేస్తున్నాం.
అది తిరుపతిలో జరుగుతున్న కార్యక్రమం. ప్రస్తుతం దానికి సంబంధం లేదు, నేను ఊరికే యథాలాపంగా చెప్పాను, సందర్భం వచ్చింది కాబట్టి. అయితే ఇప్పుడు ఇదే విష్ణు సహస్రనామం ఏంటంటే కొండ మీద ఉదయం 6 గంటలకు ప్రారంభమైతే 3,000 మంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి చెన్నై, బెంగళూరు, తర్వాత కేరళ, పాండిచ్చేరి, ఢిల్లీ, బొంబాయి, కల్కటా, బెంగళూరు, వరుసగా ఇంచుమించు 3,000 మంది భక్తులు మన తిరుపతి, చిత్తూరు జిల్లా వాళ్ళతో పాటు వీళ్ళందరూ 6 గంటల నుంచి 2వ తారీఖు 1వ తేదీ 6 గంటలకు ప్రారంభించి 2వ తేదీ 10 గంటలకు ముగిస్తారు. అంటే అంత పారాయణం జరుగుతుంది ఇంతమంది చేత. అది కొన్ని కోట్ల పారాయణం జరిగినట్లు లెక్క. దానివల్ల మనకి కొంచెం ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండటం. అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా పులులను పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రతి ఏటా జూలై 29న నిర్వహిస్తుంటారు. పులులను నేరుగా చూసేందుకు టైగర్ సఫారీలకు వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో అవి కనిపిస్తాయి, మరికొన్ని సందర్భాల్లో రోజంతా వాటి కోసం వేచి చూసినా మనకు అవి కనిపించవు. చాలామంది పులులను నేరుగా చూసేందుకు జూ పార్క్లకు వెళ్తుంటారు. కానీ భారత్లో ప్రసిద్ధి చెందిన టైగర్ సఫారీలు చాలానే ఉన్నాయి. వాటి గురించే నేటి కథనంలో చూద్దాం. పన్నా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, బాంధవ్ఘర్ నేషనల్ పార్క్, రణథంబోర్ నేషనల్ పార్క్. ఇదిలా ఉండగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో ప్రపంచ పులుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 70,970 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,339 రూపాయలు. వెండి 1 కేజీ ధర 84,500 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 86 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్కు MQ-9B డ్రోన్స్ హంటర్ కిల్లర్స్ కొనుగోలుకు సిద్ధం. ఉగ్రవాదులకు చుక్కలే. మంచు కురిసే చోట మండుతున్న ఎండలు. కాశ్మీర్లో 25 ఏళ్ల గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతల నమోదు. పులులని సంరక్షించడం మనందరి బాధ్యత. ప్రపంచ పులుల దినోత్సవంలో మేధావుల పిలుపు. స్పందనకు వందనం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వెల్లువెత్తిన వినతులు. చాయ్, సమోసా, బిస్కెట్స్ కోసం 3 కోట్లు ఖర్చు. తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల లీలలు. ఉద్యోగులు సమయపాలన పాటించాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. కమిషనర్ నారపురెడ్డి మౌర్య హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.